రేపటి కష్టాలు ఈరోజు విజయం, రేపటి కష్టం. స్టైల్ సికందర్ మోడల్ స్టేడియంల తద్దరిలే ఈలల్ పోరీల కేజీ కేకల్ హై క్లాస్. రండి మామా, రండి రండి మామా. రాక్ ఆన్ బ్రో అంది సెలవు రోజు గడిపేతాం లైఫ్ కింగ్ సైజు ఒకే గదిలో ఉక్కపోత చాలు. రేపటి కష్టాలు ఈరోజు విజయం, రేపటి కష్టం. హలో మామ, నేను మీ విద్యుత్ బాస్, ఎవరి లైఫ్ వాడే బాస్. మేమైతే సైక్లింగ్ చేయబోతున్నాం విజయనగరం టు ముక్కం బీచ్ వరకు. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల మేమైతే సైకిల్ మొత్తం రేపటి కోసం ముందే ప్రిపేర్ చేసుకుంటున్నాం. మా నైట్ లేట్ అవ్వడంతో నేనైతే మార్నింగ్ లెగలేకపోయాను. నాకైతే పనిష్మెంట్ వచ్చింది. ఏంటంటే 3 కిలోమీటర్స్ రన్నింగ్ చేయి, అప్పుడే నేను సైకిల్ ఇస్తాను అన్నాడు మా అన్నయ్య. ఇంకా మనం పెద్దల మాట సర్దుబాటు అనేసి ఇంకా మనీ చెప్పినట్టు రన్నింగ్ చేస్తాను. ఇంకా మనీ వాళ్ళు సైకిల్ తొక్కుతున్నారు, నేను రన్నింగ్ చేస్తున్నాను. మరి 3 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయాక మన విజయనగరంలో చేపలు తిరిగేస్తున్నాయి దాసన పెడతారా. ఇంకా కాసేపు అక్కడ చేపలు చూసుకొని నేనైతే టేక్ రెస్ట్ తీసుకున్నా ఒక 10 నిమిషాలు. మనీలు అయితే సైకిల్ అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇంకా సైక్లింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. చలో, ఇంకా మ్యూజిక్ పెట్టుకొని మేమైతే సైక్లింగ్ స్టార్ట్ చేస్తాం. మరి మామూలుగా కాదు, కుర్రోళ్ళు అందరూ మంచి హుషారు మీద ఉన్నారు. మా అన్యాలు ఏముంచి నన్ను సీరియస్గా ఏట్రా ఇప్పుడే రన్నింగ్ చేసుకొని వచ్చి అలాగుంది, ఒంట్లో పులిసి దిగిపోయిందా అన్నారు. మరి మనమైతే అన్య అవన్నీ అలవాటే, నాకు తెలుసు కదా విద్యుత్ బాస్ అంటారు. ఇవంతా సరదాగా మాట్లాడుకొని దాసనపేట నుంచి జమ్మూ వరకు క్రాస్ అయ్యాం. అలానే మనీ అయితే ముందు తొక్కుతున్నాడు. ఇంక జై కూడా అయితే కెమెరా ఆఫ్ అయిపోయింది అనేసుకొని పిచ్చి పిచ్చి ఎక్స్ప్రెషన్లు, పిచ్చి పిచ్చి స్టిల్ అని ఇస్తున్నాడు. నేను చెప్పాను ఇంకా కెమెరా ఆన్లోనే ఉందనేసి. అప్పుడు చూడండి ఆ ఎక్స్ప్రెషన్ మారిపోయింది. మరి ఆడైతే సైలెంట్ అయిపోయాడు, నాకేం తెలీదు అనేసి. ఇంకా మా అన్నయ్య అయితే ఆమె రైడర్ అనుకొని ఫాస్ట్ తొక్కేస్తున్నాడు. రైడర్ రైడర్ ఇంకా మేమైతే మాట్లాడుకుంటూ అలా తొక్కుతూ కబుర్లు చెప్పుకొని పాటలు పాడుకొని వ్యూని ఎంజాయ్ చేసుకొని అలా వే అంతా చూసుకొని మెల్లిగా వెళ్తున్నాం. ఇంక మా అన్నికి నేనైతే విజయనగరం నేచర్ అవన్నీ చూపిస్తున్నా. ఈ రూట్ వెళ్తుంది, ఆ రూట్ వెళ్తుంది అని చెప్తున్నా. మా అన్నిది వైజాగ్ నుంచి వచ్చాడు సైక్లింగ్కి. నేను చిన్నప్పుడు కబుర్లు, వాళ్ళ లవ్ స్టోరీ, నా లవ్ స్టోరీ అన్నీ చెప్పుకుంటా మాట్లాడుకుంటా వెళ్తున్నాం. మేమైతే రోడ్డు పైన ఇంకా గాయస్ మీరు కూడా రండి గాయస్ అంటూ అరుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకా మా పక్క అయితే మా రైడర్ అని వచ్చాడు. ఇంక మరి మళ్ళీ రైడ్ స్టార్ట్. మా రైడర్ అన్నితో తొక్కలేకపోతున్నాం, ఎందుకంటే అటు నుంచి కూడా తొక్కాలి కాబట్టి మేమైతే మెల్లిగా తొక్కాం. ఇదే దోళ అనుకుంటే మా అన్ని దోళ ఛాలెంజ్ ఒకటి ఇచ్చాడు నాకు. ఆ ఛాలెంజ్ ఏంటంటే 1 km వరకు పరిగెట్టు, ఈరోజు కెఫే తీయద్దు, నీకు నచ్చింది తీసుకెళ్తా అన్నాడు. ఓకే, ఇంక ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అన్నాను నేనైతే. మనమైతే 1 km వరకు మెల్లిగా పర్యటిస్తాం, ఎలాగైతే అలాగైందని చెప్పి. ఇంకా మరి నా దోళ తీరిపోయింది, మామూలుగా కాదు. రండి మామా, రండి రండి మామా. ఇంకా మనం హైవే నాతవాళ్ళ టోల్ గేట్ దగ్గరికి అయితే వస్తాం. ఇంకా 2 కిలోమీటర్స్ వెళ్తే ముక్కం ఊర్లోకి వెళ్తాం. నాతవలసి నుంచి లెఫ్ట్ కట్ అయిపోయాం ముక్కం రోడ్డుకి. ఇంకా ముక్కం రోడ్డు చూస్తే మాత్రం మామూలుగా లేదు. అక్కడ క్రిస్మస్ ట్రీస్, మళ్ళీ నేచర్, కొండలు, పక్కనే చెరువు, అవన్నీ చూస్తే చాలా బాగుంది. అలానే మాకు తాత కనిపించారు. ఆ తాత కూడా మాతో పాటు సైక్లింగ్ చేస్తున్నారు. సగం దారి వరకు వస్తారంట. అలాగే ముక్క వరకు వచ్చామన్నాం.
లేదు బాబు నేను రానన్నారు. సరే తాత నమస్తే అని చెప్పి అక్కడ నుంచి బాయ్ బాయ్ టాటా అంటే ఆ తాత కూడా మనకి బాయ్ బాయ్ బాబు అన్నారు. ఇంకా కుర్రాళ్ళు అయితే ఊర్లో వాలీబాల్ ఆడుతున్నారు. ఆటే నా పొగరన్నారు. అంటే నా పొగరు. ముఖంకి ఇంకా 10 కిలోమీటర్లు ఉంది. మన్య నేను ముందొచ్చాం. ఇంకా వెనకతలు 3 ఉన్నారు. మా వాడు చూస్తే ఈ లోపు అలాగా చెట్టు మీద చిందులేస్తున్నాడు. జాగ్రత్తరా నాన్న, మీ అమ్మకు ఒకడే కొడుకు నువ్వు అసలే. మిగతా 3 మా వెనకతల 3 కిలోమీటర్ల ముందు ఉన్నారు. ఇంకొస్తామని చెప్పి చేతిలోకి తొక్కుతున్నాను. ఇంక అప్పుడే బ్యాడ్ సిచ్యువేషన్. టైర్ ప్యాచ్ అయిపోయింది ఫ్రెండ్. ఇంకా ముఖం బీచ్కి ముందు టైర్ ప్యాచ్ అయిపోయింది. తెలుసు కదా, బ్యాడ్ లక్ మా బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇంకా ముక్కమూరులో టైర్ అయితే ప్యాచ్ చేయించుకొని ఇంకా బీచ్కి వస్తాం. గమ్యానికైతే చేరుకున్నాం గాయ్స్. అమ్మయ్యా వస్తామని చెప్పేసి ఇంకా ప్రశాంతంగా బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇంక సైకిల్ అన్ని పార్క్ చేసుకొని బీచ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. పిచ్చి పిచ్చి జోకులు వేసుకొని ఇంకా ప్రశాంతంగా ఉంది అక్కడైతే. బ్రో అంది సెలవు రోజు గడిపేతాం లైఫ్ కింగ్ సైజు ఒకే గదిలో ఉక్కపోత చాలు. జయగూడ్ అయితే ఫోటో స్టిల్స్ ఇస్తున్నాడు. ఇంక నీకు కాదు తీసేది సైకిల్ కని చెప్పేసరికి పక్కెళ్ళిపోయాడు నవ్వుకుంటా. అలానే ఇంకా దూరం నడుచుకుంటూ వెళ్తున్నాం బీచ్కి. ఇంకెంత దూరం నడుస్తారు రా బాబు, ఇక్కడ చాలరా అని చెప్పేసి అంటున్నా. సరే పద ముందుకు అనుకొని బీచ్ వ్యూ చూసుకుంటా వెళ్తున్నాం. అలా ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, వెళ్తూనే ఉన్నాం. ఇంకా అక్కడ ఆగి బీచ్లో అయితే ఫోటోలు తీసుకుంటున్నాం. మరి మామూలుగా కాదు, ఈ స్టిల్ తీసుకో ఆ స్టిల్ తీసుకో, అలా తిరుగు ఇలా తిరుగు అనుకుంటా మాట్లాడుకొని తీస్తుంటే జైగూడ ఏమిచి మరి నాకు తీవా అంటే నీకేందుకు తిని తీస్తాను అన్నాను. ఇంకా మా ఫోటోలు అయితే రేపు పేపర్లో పడతాయి అన్నారు. సరదాగా అన్నాను. మా ఫోటోలు చూసేసరికి నవ్వుకుంటారు. స్టైల్ సికందర్ మోడల్ స్టేడియంల తద్దరిలే ఈలల్ కోరిల కేజీ కేకల్ రేడే మోయే 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 మోయే. నేనైతే బీచ్లో చిన్న వీడియో కోసం ఫిట్నెస్ చేస్తాను. చూసేయండి మీరే మన ఫిట్నెస్ని. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మళ్ళీ ఇప్పుడు రిటర్న్ మొక్కం బీచ్ నుంచి విజయనగరం మళ్ళీ 30 km, మొత్తం 60 km. ఇప్పుడు మళ్ళీ తొక్కాలని చెప్పి స్టార్ట్ అయిపోయాం. దోలు తీర్చుకున్నాం. మరి తొక్కుతుంటే సీట్ నొప్పి వచ్చేస్తుంది. సైకిల్ సీట్ చూస్తే చిన్నది, మా సీట్ చూస్తే పెద్దది. మరి అందరికీ సీట్లు నొప్పి వస్తుంది. ఇప్పుడు వ్యూ చూస్తుంటే కళ్ళుకి 2లా కనిపిస్తుంది, ఒకటి 2లా కనిపిస్తుంది. అంత అలిసిపోయాం. ఏమో కళ్ళు తిరిగేస్తుంది. మేమైతే నాతో స్టోరీ దగ్గర ఆగాం ఈ కెఫే దగ్గర. అన్న మన సబ్స్క్రైబర్ ఫాలోవర్ అంట. మా లిటిల్ పేజా కెఫేకి లిటిల్ పేజా షాప్కి ప్రతి వీక్ వస్తారంట. ఈ రోజు అయితే మాత్రం అన్న కెఫేకి వచ్చాం. ఈ అన్న కెఫే పేరు ఏమిచి నాకు పలకడం రావట్లే. ఈ షాప్ ఇప్పుడు కెఫే హైవే నెక్స్ట్ మేనీ కెఫే. ఓకే అన్న బాయ్ బాయ్ అని చెప్పి వచ్చాం. ఇంకా విజయనగరం వచ్చాక మన పోవట్లేదు మామూలు లేదు. సీట్ నొప్పి ఒళ్ళు నొప్పులు అన్ని నొప్పులు మనకు వస్తాయి. మరి సబ్స్క్రైబ్ కొట్టు మామా.